श्रीगुरुभ्यो नमः। हरिः ओम। ओम नमो भगवते वासुदेवाय। शुक्लां ब्रह्म विचारसार परमाद्यां जगद्व्यापिनीं वीणा पुस्तकधारिणीं अभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। बुद्धि विवेक प्रदायिनी అయినటువంటి శారదాదేవి పాదపద్మములకు నమస్కరిస్తూ శ్రీ వాసుదేవార్చనం యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తూ ఇందులో విశేషాలు తెలుసుకుంటున్నటువంటి ఆత్మీయులందరికీ కూడా నమస్సుమాంజలి అర్పణ చేస్తూ ఉన్నాను. మనం ప్రతిరోజు తెలుసుకుంటున్నటువంటి కార్తీక వ్రత మహాత్మ్య విశేషాలు, కార్తీక పురాణ విశేషాల్లో ఈ రోజున మనం అందరం కూడా నిత్యపారాయణ విశేషాల్లో 5వ అధ్యాయము మరియు 6వ అధ్యాయంలో ఉన్నటువంటి విశేషాలను గురించి తెలుసుకుందాం. ఇందులో ప్రధానంగా 5వ అధ్యాయంలో కార్తీక వన సమారాధనం, మనం అందరం కూడా వనభోజనాలు అని చెప్పుకునే దాని యొక్క విశిష్టత, మరియు 6వ అధ్యాయంలో కార్తీక మాసంలో చేసేటువంటి దీపదాన విశిష్టత కూడా చెప్పబడుతూ ఉన్నాయి. వశిష్ఠుడు జనక మహారాజును ఉద్దేశించి చెప్తున్నటువంటి ఈ కార్తీక పురాణంలో, ఓ జనక మహారాజా, నువ్వు చాలా శ్రద్ధగా చెబుతున్నటువంటి విశేషాలన్నీ కూడా ఆలకిస్తూ ఉన్నావు కనుక ఇంకొక విశేష విషయాన్ని గురించి నీకు ఈరోజు తెలియజెప్తాను, శ్రద్ధగా విను అని చెప్పడం ప్రారంభం చేస్తున్నాడు. మనం చేసినటువంటి పాపాలన్నింటినీ కూడా నాశనము చేయగలిగినటువంటి, నశింపచేయగలిగినటువంటి శక్తి ఒక్క కార్తీక మాస వ్రతానికి మాత్రమే ఉన్నదయా. కనుక కార్తీక మాసంలో విష్ణు సన్నిధిని, అంటే విష్ణుమూర్తి యొక్క దేవాలయంలో కానీ, విష్ణు ప్రతిమల దగ్గర కానీ, విష్ణు సంబంధమైనటువంటి దేవాలయాల దగ్గర కానీ ఎక్కడైనా సరే భగవద్గీత పారాయణంలో ఉన్నటువంటి 10-11 అధ్యాయాలు పారాయణం చేస్తున్నారో వారికి, అంటే ఎవరైతే విష్ణుమూర్తి సన్నిధిలో భగవద్గీతలో ఉన్నటువంటి 10వ అధ్యాయము మరియు 11వ అధ్యాయాన్ని పారాయణ చేస్తున్నారో వారందరికీ కూడా పాపములన్నీ కూడా, వాళ్ళు చేసినటువంటి తెలుసో తెలియకో చేసినటువంటి పాపములన్నీ పాము పైన ఉన్న కుబుసం ఎలాగైతే ఊడిపోతుందో, తెలియకుండానే జారిపోతుందో, అట్లా వీళ్ళ యొక్క పాపములన్నీ కూడా జారిపోతాయి అని చెప్పి వశిష్ఠుడు చెప్తున్నాడు. భగవద్గీతలో 10వ అధ్యాయము 11వ అధ్యాయాలంటే 10వ అధ్యాయమేమో విభూతి యోగము అని పిలువబడేటువంటి అధ్యాయం. విభూతి యోగంలో కృష్ణ పరమాత్మ అర్జునుడికి ఏ విషయాలు బోధించాడో అవన్నీ కూడా విభూతి యోగంలో ఉంటాయి. అట్లాగే విశ్వరూప సందర్శన యోగం 11వది. విష్ణుమూర్తి యొక్క తన విరాట్ పురుష తత్వాన్ని అర్జునుడికి చూపించినటువంటి యొక్క విశిష్ట ఘటన ఆ 11వ అధ్యాయంలో ఉంటుంది. ఇది విశ్వరూప సందర్శన యోగము అని పిలువబడుతుంది. ఈ 2 రకాలైనటువంటి యోగములు ఉన్న అధ్యాయాల్ని ఎవరైతే విష్ణు దేవాలయంలో కూర్చొని కానీ, విష్ణువు యొక్క సన్నిధిలో కానీ పారాయణ చేస్తున్నారో వాళ్లకు తెలిసి కానీ తెలియక కానీ చేసిన పాపములన్నీ పాము నుండి దాని కుబుసం ఎలాగైతే తెలియకుండా జారిపోతుందో అట్లాగే ఈ పాపముల నుండి మానవుడు విముక్తుడవుతున్నాడు అని చెప్పి స్పష్టంగా చెప్తున్నాడు. కాబట్టి ఏ మానవుడైతే ఈ 2 రకాలైనటువంటి యోగాలను పారాయణ చేస్తున్నాడో, అందులోనూ కార్తీక మాసంలో విష్ణు దేవాలయంలో గనక ఈ 2 యోగాలు గనక పారాయణ చేసినట్లయితే వాళ్ళు వైకుంఠానికి క్షేత్రపాలకులవుతారు అని చెప్తున్నాడు. అంటే వైకుంఠలోకం అంటేనే స్వర్గలోకం. ఆ స్వర్గలోకానికి క్షేత్రపాలకులు అవ్వడం అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. అంత గొప్ప మోక్ష సిద్ధిని కలిగిస్తుంది
ఈ 2 రకాలైనటువంటి యోగముల పారాయణము కార్తీక మాసంలో చేయడం చేత. అలాగే ఎవరైతే కార్తీక మాసంలో తులసి దళములతో కానీ లేదా తెల్లనైనవి లేదా నల్లనైనటువంటి గన్నేరు పువ్వులతో కానీ, తెల్ల గన్నేరు లేదా నల్ల గన్నేరు అంటే నీలపు గన్నేరు అనమాట, నీలవర్ణంలో ఉన్నటువంటి గన్నేరు పువ్వులతో కానీ తులసీ దళములతో కానీ విష్ణువు యొక్క పూజ చేస్తున్నారో, విష్ణువారాధన సమర్పిస్తున్నారో వాళ్ళందరూ కూడా జన్మానంతరం ఈ మానవ జన్మ యొక్క పరిపూర్ణ స్థితిలో వైకుంఠానికి చేరి విష్ణువుతో సమానమైనటువంటి యొక్క సౌఖ్యాలను అనుభవిస్తారు. విష్ణుమూర్తితో సమానమైనటువంటి సుఖభోగాలను అనుభవించడం అంటే ఇది సామాన్యమైన విషయం అండి, కాదు కదా. స్థితికారకుడైనటువంటి మహావిష్ణువుతో సమానమైనటువంటి యొక్క భోగలాలసత్వాన్ని పొందడానికి ఈ కార్తీక మాసంలో విష్ణువుకు చేసే తులసి దళార్చన మార్గనిర్దేశకమవుతుంది. కనుక తప్పనిసరిగా కార్తీక మాసంలో తులసి దళములతో విష్ణు ఆరాధన చేయండి. అట్లాగే తెల్ల గన్నేరు పువ్వులతో కానీ నీలపు వర్ణం కలిగినటువంటి గన్నేరు పువ్వులతో కానీ విష్ణువును ఆరాధించడం ద్వారా వైకుంఠలోకానికి మనం చాలా చక్కనైనటువంటి స్థితిలో చేరుకుంటాము. ఇది చక్కని చిక్కని విషయము అని చెప్పి వశిష్ఠుడు జనక మహారాజుతో చెప్తున్నాడు. ఓ జనక మహారాజా, నువ్వు కూడా ఇలాంటి పారాయణలు చేయడం, ఈ విష్ణువును ఆరాధించడం ద్వారా సరి అయినటువంటి యొక్క వైకుంఠలోకాన్ని పొందుతావు అని చెప్పి చెబుతూ, కార్తీక మాసంలో హరిహరులిద్దరికీ కూడా సమానమైనటువంటి ప్రతిపత్తి ఉన్నదయా, కనుక నువ్వు హరి సంబంధమైనటువంటి ఈ రకమైన పూజా కైంకర్యాలు చేస్తూ శివాలయంలో దీపారాధన చేయడం, అలాగే విష్ణువాలయంలో దీపారాధన సమర్పించడం అనేటువంటి పనులు కనుక కార్తీక మాసంలో చేస్తే నీవు అన్ని రకాలైనటువంటి కర్మబంధముల నుండి విముక్తుడు అవుతావు అని చెప్పి వశిష్ఠ మహాముని జనక మహారాజుతో చెప్పాడు. అట్లా చెబుతూ ఈ కార్తీక మాసంలో ఇంకొక చక్కని విశేషాన్ని గురించి నీకు చెప్తానయ్యా, జాగ్రత్తగా విను అని చెప్పి మరలా ఆయన చెప్పడం ప్రారంభం చేశాడు. యహ కార్తికేసితే వనభోజనమాచరేతు సయాతి వైష్ణవం ధామం సర్వపాపై ప్రముచ్యతే అంటూ కార్తీక మాస శుక్లపక్షంలో అంటే కార్తీక మాసం ప్రారంభమైంది మొదలు పౌర్ణమి వరకు ఉన్న 15 రోజులలో ఎవరైతే వనభోజనం చేస్తున్నారో, వనభోజనం చేయడము అంటే వనములో భోజనం చేయడం, ఇది చాలా స్పష్టమైనటువంటి విషయమే. దాన్ని ఎలా చేయాలనే విషయాన్ని కొంచెం ముందు తెలుసుకుందాం. ఇట్లా వనభోజనం చేస్తున్నారో వాళ్ళు పాప విముక్తులయ్యి విష్ణువు యొక్క సాన్నిధ్యాన్ని పొందుతున్నారు. వనభోజనం చేసినటువంటి ప్రతివారు కూడా విష్ణువు యొక్క సాయుధ్యాన్ని పొందుతారు. ఎలా చేయాలి వనభోజనం అంటే, ప్రతిరోజు చేసేటువంటి స్నానము, జపము, పూజ, దానము, భోజనాది కైంకర్యాల చేత, తర్పణ ఫలాల చేత పాపీ క్షుద్ర చండాలాది అనేక రకాలైనటువంటి పాపములు చేయడం, అట్లాగే చాండాల జన్మలు యోనిలో జన్మించడం, అట్లాగే చండాలపు లక్షణాలను కలిగి ఉండడం. చండాలపు లక్షణాలు అంటే ఉండకూడనివి అని అర్థం, ఏహ్యభావన కలిగించేటువంటి లక్షణాలు, అలాంటి లక్షణాలతో ఉండడం. అట్లాగే ఆశౌచవంతుల యొక్క లక్షణాలు అంటే మైలపడినటువంటి వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు వినడం. అట్లాగే మనం చేస్తున్నటువంటి పనిని చూసి నీచమైనటువంటి ఆలోచనలు చేసేటువంటి వాళ్ళ మాటలు వినడం. మనము ఇలాంటివన్నీ రోజు చూస్తూనే ఉంటాం. మన పనిని మనం చేసుకుంటూ వెళుతూ ఉన్నా వాళ్ళకి అసలు వాళ్ళకి ఎటువంటి సంబంధము లేకపోయినా, ఈయన ఫలానా పని చేస్తున్నాడు, ఆ వ్యక్తి ఇలా చేస్తున్నాడు, ఈ వ్యక్తి అలా చేస్తున్నాడు, ఈ వ్యక్తి ఈ పాపం ఇలా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పి అనేక రకాలైనటువంటి విమర్శలు. నిజానికి వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి పరిపూర్ణమైన విషయ జ్ఞానం ఉండదు. ఆ వ్యక్తులు ఏం చేస్తున్నారనే దాని గురించి సమానమైనటువంటి అవగాహన కూడా ఉండదు, కానీ విమర్శిస్తూ మాట్లాడుతూ ఉంటారు. అదిగో అట్లాంటి వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో
ఆ మాటలను విన్నటువంటిది కూడా పాపమే. అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం అండి ఇది. ఎవరన్నా ఏదన్నా వేరే వ్యక్తుల గురించి మాట్లాడంగానే దాన్ని వినడానికి మనం ఎక్కువ ఆసక్తి చూపిస్తామండి. చాలా అట్లా అయిందా, ఆయన అలా చేశాడా, ఈ వ్యక్తి ఇలా చేస్తాడా, ఇంకా ఏం చేశాట, అలా అయిందిట, ఇలా అయిందిట అని చెప్పి మాట్లాడుతూ ఉంటే అవి వింటూ ఉండడం అనేది కూడా మహాపాతకం. కనుక చెడు విషయాలను వినకూడదు. ఎవరు ఎలాంటి విషయాలు మాట్లాడినప్పటికీ వాళ్ళ యొక్క జన్మ సంబంధమైనటువంటి విషయాలు లేదా వ్యవహార సంబంధమైనటువంటి విషయాలు ఎవరి సాధక బాధకాలు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళని గురించి ఎవరైనా మాట్లాడుతున్నారంటే నీ గురించి కూడా వీళ్ళు ఇంకొక చోట మాట్లాడతారనే జ్ఞానం కలిగి ఉండాలి. అలా ఎవరైనా మాట్లాడుతూ ఉన్నప్పుడు వాటిని వినడం అనేటువంటిది కూడా పాతకమే. కనుక అలాంటి పాతకములన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి. దేని వలన? కార్తీక మాసంలో విష్ణు సాన్నిధ్యంలో వనభోజనాన్ని చేయడం వలన, కార్తీక మాసంలో జపం చేసుకోవడం వలన, కార్తీక మాసంలో దాన ధర్మాది క్రియలు ఆచరించడం వలన ఈ పాపములన్నీ తొలగిపోతాయి. మానవ సహజమైనటువంటి విషయం అండి ఇది. ఎదుటి వాళ్ళని గురించి మాట్లాడితే వినడం అనే దాని యందు ఆసక్తి కలిగి ఉంటాం. ఇది చాలా పాపము. అలాంటి పాపముల వలననే మనం చేస్తున్నటువంటి పనులు మనకి కలిసి రాకుండా పోతాయి. ఎవరో ఏదో మాట్లాడంగానే, ఎవరో ఏదో చెప్పుకోగానే అది నిజమని చెప్పి నమ్మేసి దాన్ని ఇంకొకళ్ళకి వేరే రకంగా మళ్ళీ చేరవేయడం, ఇట్లాంటివి చేస్తే అది భయంకరమైనటువంటి రౌరవాది నరకాల పాలు చేస్తుంది. ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాను. ఎందుకని అంటే మనం సహజంగా చేసేటువంటి అకృత్యాలలో ఇది కూడా ఒకటి. ప్రతి వాళ్ళకి అవసరం ఉన్నా లేకపోయినా ఎదుటి వాళ్ళని గురించి విమర్శిస్తూ మాట్లాడుతూ ఉండటం అనేది మనం చూస్తున్నాం లోకంలో. అట్లాంటి పనులు చేయడం అనేది మహాపాతకమే. కనుక అలాంటి పనులు చేసేవాళ్ళు ఇక నుంచి అయినా సరే తెలుసుకుని దయచేసి ఇట్లాంటి పనులు చేయకుండా ఉండండి. అలాంటి వాళ్ళు ఎవరైనా చెప్పడానికి ముందుకు వచ్చినప్పటికీ అవి వినకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. లేతే చెప్పేవాడికి వచ్చే పాపం కంటే వినేవాడికి వచ్చే పాపం ఇంకా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కర్తాకారయితా చైవ ప్రేరకస్య అనుమోదక సుకృతే దుష్కృతే చైవ చత్వార సమభాగిన అని ఎవరు ఏ పనిని ఎక్కడ ఎలా చేసినా అది మంచిదైనా చెడ్డదైనా సరే ఫలితం నలుగురుకుంటుంది. వాళ్ళు ఎవరంటే ఒకటి కర్త చేసినవాడు, కారయిత చేయించినవాడు, చెయ్యమని చెప్పినవాడు, చేస్తే చూసి ఆనందించినవాడు. ఈ నలుగురికి 4 పావులాల ఫలితం వస్తుందండి. కాబట్టి ఎవరో ఆయన చెప్పాడు కదా, ఆ చెప్పిన వాడికి అంటుతుందిలే పాపం ఉంటే మనకెందుకు అంటుతుంది అనుకోకూడదు. ఆ చెప్పినటువంటి విషయాల్ని ఏ చెవులతో విన్నావు, నీ చెవులతో విన్నావు కదా, అందుకని దాంట్లో భాగస్వామ్యం నీకు కూడా ఉంది. కాబట్టి ఇట్లాంటి పనులు చేయవద్దు. అలా చేసినటువంటి దోషాలన్నీ పోగొట్టుకోవడానికి కార్తీక మాస వ్రతాన్ని చేసుకోండి. ఈ కార్తీక మాస వ్రతం చేసిన తర్వాత అక్కడి నుంచి పెద్దలు చెప్పినటువంటి మాటలు ఇవన్నీ, చెడు వినవద్దు, చెడు చూడవద్దు, చెడు మాట్లాడవద్దు చెప్పలేదండి, చెప్పారు కదా. అదిగో అలాంటి ధర్మాలు, ఇవన్నీ ధర్మాలే. అట్లాంటి ధర్మాన్ని ఆచరించకుండా ఉండడం చేత పాపం వస్తుంది. కాబట్టి ఆ పాప ఫలితముల చేత నరకాది బాధలు పడకుండా ఉండాలి అంటే ఇదిగో ఈ కార్తీక మాస వ్రతాన్ని ఆచరించాలి. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే చేసే పాపం చేసేస్తామండి, మేము వింటూనే ఉంటామండి, మేము మాట్లాడుతూనే ఉంటామండి, కార్తీక మాస వ్రతం చేసుకుంటే అవన్నీ పోతాయి కదా అని ప్రశ్నించే అతి తెలివి తెలియనటువంటి వ్యక్తులు కూడా కనపడుతున్నారు నేటి సమాజంలో. అట్లా ఏం పోవండి. ఏదైనా సరే తెలియకుండా చేసినటువంటి పాపములు, తెలిసి చేసినటువంటి పాపములు అయినప్పటికీ ఒక్కసారి మాత్రమే పరమాత్మ మనల్ని అనుగ్రహిస్తాడు. అంతే తప్ప పదే పదే పాపాలు చేస్తూ అవి కడిగేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే అనేక రకాల ఇబ్బందులు పడతాయి. పదే 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 పుండు పడుతూ ఉందనుకోండి, బిళ్ళలు మింగుతూ ఉంటే ఏమవుతుంది? ఆ బిళ్ళల ప్రభావం చేత శరీరం అంతా చెడుతుంది. అట్లాగే బిళ్ళ మంచిదే, కానీ ఎక్కువగా వేసుకోవడం వల్ల అనవసరమైనటువంటి ఇబ్బందులు వస్తాయి. అట్లాగే పూజలు కూడా మంచివే, కానీ ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అది, నాకు అన్ని మంత్రాలు వచ్చు, నేను పుస్తకాలన్నీ చదివేసుకున్నా, ఇంతలో పుస్తకం అంతా నా నోటికొచ్చు, లేకపోతే నేను కూడా పూజలు చేస్తున్నా, వాళ్లే పూజ చేయాల్సిన అవసరం ఏమిటి, ఇట్లాంటి మాటలు మాట్లాడుకుని ఏది పడితే అది చేసి అనవసరమైనటువంటి అకృత్యముల యొక్క పాపాన్ని మూటగట్టుకోకండి.
అట్లాంటి పనులు చెయ్యకండి. ఇది నిష్కర్షగా శాస్త్రం చెబుతున్నటువంటి విషయం. నీకంటూ ఒక పని ఉన్నది కదా, ఆ పనిని నువ్వు శ్రద్ధగా చెయ్యి. ఏ పనిని నీకు నియోగించబడిందో దాని యందు ఆసక్తిని కలిగి ఉండు. ఏ పని నీకోసం నియోగించబడిందో ఆ పనికి నువ్వు న్యాయం చెయ్యి. నీకు కాని పని నీకెందుకు, అవసరం లేదు కదా. ఇప్పుడు ఆపరేషనే కదా, కోయటమే కదా, కోసిన దాన్ని లోపల నుంచి బయటికి తీసి మళ్ళీ పెట్టేయటమే కదా అని ప్రతివాడు వచ్చి ఆపరేషన్లు చేస్తే కుదురుతుందా అండి? కుదరదు కదా. కోయటము, దాన్ని తీసి బయటికి పెట్టేసి మళ్ళీ లోపల పెట్టి కుట్టేయటమే కదా అని మిషన్ కుట్టేవాడు కూడా కుట్టడం నాకు వచ్చని కుట్లు కుడితే ఏమవుతుంది? అట్లాగే మంత్రాలు కూడా, అట్లాగే పూజలు కూడా, అట్లాగే దైవ సంబంధమైనటువంటి కార్యాలు కూడా ఏదో వచ్చేసింది కదా అని చేసేస్తే కుదరదండి. తులసి చెట్టు ఆకారాన్ని పొందినంత మాత్రాన తులసికున్న పవిత్రత ఆ దానికి రాదు. అట్లాగే ఏ పనికి ఎవరు నియోగించబడ్డారో వారు ఆ పనిని మాత్రమే చేయాలి. రహస్యాలు చెప్పాలి, సమాజంలో జరుగుతున్న విషయాలు చెప్పాలి. అది ఎవరు చేయాలి? గూఢచారులు అనేవాళ్ళు మాత్రమే చేయాలి. ప్రతి ఇంట్లోనూ గూఢచారులుండి పక్కింటల్లో జరిగే విషయాలన్నీ ఆలోచించడం అనేది గూఢచారి వ్యవస్థ కిందికి రాదు. దురపోహల్ని వ్యాప్తం చేసేటువంటి పాపభూయిష్టమైనటువంటి లక్షణంగా ఉంటుంది. కనుక ఇలాంటి పనులు చేస్తే వచ్చే పాపములన్నీ కూడా విష్ణు సాన్నిధ్యంలో ఉండి విష్ణు దేవాలయంలో ఈ భగవద్గీతాది పారాయణలు చేస్తూ కార్తీక మాసంలో వనభోజనాలు చేయడం చేత నశించబడతాయి. కనుక ప్రతి వాళ్ళు కార్తీక మాసంలో వనభోజనం చేయండి అని చెప్పి వశిష్ఠుడు జనక మహారాజుకు చెప్తున్నాడు. అట్లా చెబుతూ, మహారాజా, కార్తీక మాసంలో వచ్చేటువంటి శుక్లపక్షంలో అంటే మొదటి 15 రోజులలో అన్ని రకాల వృక్షాలు ఉండాలి. ఏ తోటలో భోజనం చేయాలో చెప్తున్నానండి. ఆ తోటలో అన్ని రకాల చెట్లు ఉండాలి. అట్లా ఉన్నటువంటి వాటితో పాటు ఆమలక వృక్షం అంటే ఉసిరి చెట్టు కూడా తప్పనిసరిగా ఉండాలి. అట్లా ఉన్నటువంటి తోటలో మాత్రమే వనభోజనాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అన్ని రకాల మొక్కలు ఉండి పెద్ద పెద్ద చెట్లు ఉండి ఉసిరి చెట్టు లేకపోతే అది వనము అనిపించుకోదు. కనుక వనభోజనం చేయాలి అని అంటే ఏం కావాలి? ఉసిరి చెట్టుతో సహా అన్ని రకాలైనటువంటి వృక్షాలు ఉండాలి. మిగతా అన్నిటిల్లో అన్నీ ఉన్నా లేకపోయినా ఉసిరి చెట్టు మాత్రం తప్పనిసరిగా ఉండాలి. అట్లా ఉన్నటువంటి ఒక తోటలో భోజనాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ ఉసిరి చెట్టు క్రింద ఒక సాలగ్రామాన్ని కానీ లేదా విష్ణుమూర్తి యొక్క చిత్రపటాన్ని కానీ లేదా విష్ణువు యొక్క బింబాన్ని కానీ ఉంచి గంధపుష్పాక్షాదులతో సాధ్యమైనటువంటి రీతిలో చేతనైనటువంటి విధానంలో అర్చనాదులు సమర్పించి యథాశక్తిగా బ్రాహ్మణులను పిలుచుకోవాలి. ఆ బ్రాహ్మణుల చేత ఈ ఆరాధనా కైంకర్యాన్ని యథావిధిగా పూర్తి చేయించి వారితో సహా అక్కడే కూర్చుని భోజనాదులు చేయాలి. వనంలో ఉసిరి చెట్టు దగ్గర విష్ణు ఆరాధన సమర్పించి బ్రాహ్మణులతో వైష్ణవ స్వాములతో కలిసి భోజనాన్ని ఆచరించాలి. ఇలా కార్తీక మాసంలో వనభోజనాన్ని ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఆయా కాలాలలో వాళ్ళకి సందర్భానుసారంగా అనేక రకాల పాపాలు చేస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైనది. అట్లా ఎప్పుడో అప్పుడు ఏదో ఒక సందర్భంలో తెలుసో తెలియకో చేసినటువంటి పాపములన్నిటి నుండి కూడా విముక్తి కలిగి విష్ణులోకాన్ని తప్పనిసరిగా పొందగలుగుతారు. కనుక ఓ జనక మహారాజా, ఈ కార్తీక మాహాత్మ్యాన్ని భక్తి శ్రద్ధలతో విన్నటువంటి బ్రాహ్మణుడు ఒకడు భయంకరమైనటువంటి ఎలుక జన్మనెత్తినటువంటి వాడు. ఆ ఎలుక జన్మ ఎత్తినటువంటి వాడికి శాప విమోచనాన్ని కలిగించడానికి జరిగినటువంటి విషయం. కార్తీక మాహాత్మ్యంలో వనభోజన మాహాత్మ్యాన్ని చెబుతూ ఇట్లాంటి గొప్పదైన మాహాత్మ్యాన్ని వినడం చేత దుష్టమైనటువంటి ఎలుక జన్మ ఎత్తినటువంటి వాడికి ఎట్లాగ మోక్ష ప్రాప్తి కలిగిందో నీకు ఒక వృత్తాంతం చెప్తానయా, శ్రద్ధగా వినమని చెప్పి ఒక కథ చెప్పడం ప్రారంభం చేశాడు. పూర్వకాలంలో కావేరీ తీరం, కావేరీ నది యొక్క తీర ప్రాంతంలో దేవశర్మ అనేటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ బ్రాహ్మణుడు సదాచార సంపన్నుడు, నిత్య సత్య వచనుడు, అట్లాగే సద్బ్రాహ్మణత్వాన్ని కలిగి ఉండేటువంటి వాడు. సద్బ్రాహ్మణుడని ఎందుకంటున్నామంటే తాను చేయవలసినటువంటి కర్మములను తాను తప్పనిసరిగా ఆచరించేవాడు సద్బ్రాహ్మణుడు.
అట్లా ఆచరిస్తూ ఉన్నటువంటి ఆ బ్రాహ్మణుడికి ఒక కుమారుడు ఉన్నాడు. వాడు మాత్రం పరమ దుర్మార్గుడు, సరి అయినటువంటి బుద్ధి కుశలత లేనటువంటి వాడు. వాడి పేరు దేవదత్తుడు అనేటువంటి వాడు. అతడు చేసేటువంటి దుష్ట ప్రవర్తనలన్నిటినీ కూడా తండ్రి అయినటువంటి దేవశర్మ గుర్తించాడు. కొడుకు ఇలా చెడిపోతున్నాడే, వీడు సరి అయినటువంటి మార్గంలో ప్రయాణం చేయట్లేదు, కనుక వీడిని పాప విముక్తుణ్ణి చేయాలి అని అనుకున్నాడు. అనుకుని ఆ కుమారుణ్ణి పిలిచి, నాయనా, నువ్వు ప్రతిరోజు కార్తీక మాసంలో ప్రాతఃకాలంలో స్నానాన్ని ఆచరించు, సాయంకాలంలో విష్ణువు యొక్క సన్నిధిలో దీపారాధన చేస్తూ ఉండు. విష్ణు సన్నిధిలో దీపారాధన చేయడం చేత, కార్తీక స్నానాన్ని తెల్లవారుజామున చేయడం చేత అన్ని రకాలైనటువంటి పాపాలు పోతాయి, కనుక నువ్వు ఈ వ్రతాన్ని ఆచరించు అని చెప్పి తండ్రి కుమారుడికి చెప్పాడు. ఈ విధంగా కార్తీక వ్రతాన్ని ఆచరించడం చేత నీ పాపములన్నీ పోయి నీ జన్మ ధన్యతను పొందుతుంది నాయన అని చెప్పి యోగ్యమైనటువంటి మాటలు చెప్పాడు. కానీ వాడు ఎలాంటి వాడు? చెప్పింది వినేటువంటి లక్షణం ఉన్నవాడు కాదు కదా. అందుచేత దుష్టమైనటువంటి లక్షణం కలిగిన ఆ బ్రాహ్మణ కుమారుడు, ఇట్లాంటి కట్టుకథలన్నీ నాకు చెప్పవద్దయా, అంతే, భోగాలము దాపురించిన వాడు మిత్రుల మాట వినడు, ధూప నిర్వాణ గంధమును మూర్కొనడు అని నీతి చింద్రిక. కాబట్టి పోయే కాలం దాపురించినప్పుడు ఏం చేస్తామంటే, ఎవడన్నా ఒకడు వచ్చి మంచి మాట చెప్పినా దాన్ని వినాలి అని అనుకో. అట్లా ఇప్పుడు ఈ బ్రాహ్మణుడు కూడా, నువ్వు చెప్పేవన్నీ కట్టుకథలయా, నేనైతే నమ్మను, కార్తీక మాసం వ్రతం ఏమిటి, స్నానం చేయటం ఏమిటి, విష్ణుదేవాలయంలో దీపం పెట్టడం ఏంటి, నా పాపాలన్నీ ఎట్టబోతాయి, ఈ మాటలన్నీ నాకు చెప్పవాకన్నాడు. కార్తీక వ్రతాన్ని నేను ఆచరించను, నువ్వు ఏమైనా చెప్పు అని చెప్పి తండ్రికి ఎదురు తిరుగుతాడు. దానివల్ల అసలే వీడు చేసే దుష్టచేష్టల వలన విసిగిపోయి ఉన్నటువంటి తండ్రి దేవశర్మ కుమారుడు ఎదురు తిరిగి నేను చెయ్యను అని చెప్పి కరాఖండిగా చెప్పేసరికి విపరీతమైనటువంటి కోపం కలిగింది ఆయన. అట్లా కోపం కలిగినటువంటి బ్రాహ్మణుడు వెంటనే ఏం చేశాడంటే, నువ్వు అడవిలో ఉన్నటువంటి ఒక మర్రి చెట్టు తొర్రలో ఎలుక వైపడి ఉండుదువుగాక అని శాపం పెట్టాడు. ఎలుక జన్మ చాలా నికృష్టమైనటువంటి జన్మ. అందువల్ల ఆ ఎలుక యోని యందు నువ్వు జన్మించి మర్రి చెట్టు తొర్రలోనే ఉండు అని చెప్పి శాపం పెట్టాడు. ఎప్పుడైతే ఈ విధంగా శపించాడో అప్పటి వరకు భయపడనటువంటి ఆ దుష్టుడైన కుమారుడు తండ్రి శాపానికి భయపడ్డాడు. భయపడిపోయి ఆ తండ్రి పాదాల మీద పడి తనకు ఏదైనా సరే తరుణోపాయాన్ని చెప్పమని వేడుకున్నాడు. అట్లా వేడుకున్నటువంటి కుమారుడితో చెప్తున్నాడు, నాయనా, నువ్వు ఎప్పుడైనా సరే కార్తీక వ్రత మాహాత్మ్యాన్ని సంపూర్ణంగా గనక వింటావో అప్పుడు నీకు ఈ దుర్యోని దోష్ట సంపర్క దోషం అనేటువంటిది పోయి నీ శాపానికి విమోచనం కలిగి నువ్వు మరలా పూర్వపు స్థితికి చేరుతావు, ఎలుక రూపాన్ని నుండి మామూలు మనుష్య రూపంలోకి వస్తావు అని చెప్పి శాప విమోచనాన్ని ప్రసాదించాడు. ఏం చేయాలి? కార్తీక వ్రత మాహాత్మ్యాన్ని సంపూర్ణంగా వినాలి. ఏదో ఒకరోజు వినేసి 2 రోజులు వినేస్తే పోవు పాపాలు. ఎందుకనంటే అది ఒకరోజు చేసిన పాపాలు కాదు కదా మరి, అందుకని ఇట్లా ఆ దేవదత్తుడు శాప విమోచనాన్ని తెలుసుకున్నాడు. తర్వాత పితృశాప కారణంగా అప్పటికప్పుడే ఒక మూషిక రూపాన్ని పొంది బ్రాహ్మణ యువకుడు ఏం చేశాడట, ఒక పెద్ద అడవిలో ఉన్నటువంటి ఒక మర్రి చెట్టు తొర్రలో నివాసం ఉంటున్నాడు ఎలుక రూపంలో. అట్లా నివాసిస్తూ ఉన్నటువంటి ఆ దేవదత్తుడు కొంతకాలం గడిచిన తర్వాత ఒకసారి మహర్షిగా ఉన్నటువంటి విశ్వామిత్రుడు కార్తీక వ్రతాన్ని ఆచరిస్తూ కావేరీ నదిలో స్నానం చేసి వచ్చి 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 ఈ ఎలుక ఏ చెట్టులోనైతే త్వరలోనైతే నివాసం ఉంటుందో ఆ చెట్టు క్రింద కూర్చున్నాడు. తన శిష్యులందరినీ కూడా కూర్చోబెట్టుకొని ఈ కార్తీక వ్రత మాహాత్మ్య విశేషాలన్నీ కూడా వాళ్లతో చెబుతున్నాడు. ఇట్లా చెబుతూ ఉన్నటువంటి విషయాలు వింటూ అక్కడికి కొద్దిగా దూరంలో ఉన్నటువంటి కిరాతుడొకడు, అంటే బోయవాడు అని చెప్పుకోవచ్చు, వేటగాడు. ఆ వేటగాడు సహజంగా దుష్టమైనటువంటి లక్షణాన్ని కలిగి
పాపాలు చేస్తూ దయ అనేటువంటిది లేకుండా జీవాలన్నింటినీ కూడా హింసించి పొట్టబోసుకొని జీవిస్తూ ఉండేవాడు. అట్లా ఉంటున్నటువంటి ఆ కిరాతుడు అక్కడికి వచ్చాడు. వచ్చి విశ్వామిత్రుణ్ణి చూశాడు. సత్పురుషుల యొక్క సందర్శనం చేయడం చేత, సత్పురుషుల యొక్క మాటలు వినడం చేత మనస్సులో మార్పు కలుగుతుంది. ఇదే ధర్మశాస్త్రాలన్నీ చెప్పిన విషయం. కనుక అలా కిరాతుడి యొక్క మనస్సు కూడా మారి దుష్టమైనటువంటి క్రూరమైనటువంటి బుద్ధి కలిగిన ఆ కిరాతుడు అక్కడనే ఉండి విశ్వామిత్రుడి యొక్క పాదపద్మాల మీద పడి నమస్కారం చేసి, ఓ మహాత్మా, నేను ఎన్నో పాపాలు తెలుసో తెలియకో చేశాను, ఎన్నో జీవరాశులను హింసించాను. కనుక అట్లాంటి పాపములన్నీ నశించిపోయి నాకు కూడా జన్మ సార్థక్యం కావాలంటే నేనేం చేయాలో నాకు సెలవివ్వాల్సింది అని చెప్పి ఆయన ప్రార్థించాడు. ఎప్పుడైతే ఇట్లా అడిగాడో వెంటనే ఆ విశ్వామిత్రుడు కిరాతుడికి చెప్తున్నాడు, అయ్యా, ఇది కార్తీక వ్రత మాసము. కార్తీక మాసం యొక్క విశిష్టతని, కార్తీక మాసం యొక్క మాహాత్మ్యాన్ని, కార్తీక మాసంలో చేసేటువంటి ఆచరించేటువంటి జపతపాదుల యొక్క ఫలాన్ని గురించినటువంటి కథలు ఎవరైతే శ్రద్ధగా వింటున్నారో వాళ్ళందరికీ కూడా సర్వపాపముల నుండి విముక్తి కలుగుతుంది. కనుక ఈ వ్రతాన్ని భక్తితో ఆచరించడం కానీ, ఆచరించేటువంటి వాళ్ళ యొక్క మాటలు వినడం కానీ, వాళ్ళని దర్శించడం కానీ, లేదా ఈ కార్తీక వ్రత మాహాత్మ్యాన్ని శ్రద్ధగా వినడం ద్వారా కానీ పాపములు నశించబడతాయి అని చెప్పి ఆయన చెప్పాడు. ఎప్పుడైతే విశ్వామిత్రుడి మాట కిరాతుడు విన్నాడో ఈ మాటలన్నీ కూడా ఆ చెట్టు త్వరలో ఉన్నటువంటి ఎలుక కూడా విన్నది. విని వెంటనే త్వరలో నుంచి బయటికి వచ్చి ఆ విశ్వామిత్రుడి పాదపద్మాల మీద పడి, మహాత్మా, మీ వలన నేను ఈ రోజున కార్తీక వ్రత మహాత్మ్యాన్ని శ్రద్ధగా విన్నాను. అందుచేత నా పూర్వరూపం నాకు వస్తుంది అని మా తండ్రి గారి యొక్క శాప విమోచన మార్గము, కనుక నాకు శాప విమోచనాన్ని మీరు కలిగించారు అని నమస్కరించాడు. ఎప్పుడైతే ఇలా పశ్చాత్తాపంతో నమస్కరించాడో ఆ దేవదత్తుడికి మూషిక రూపం పోయి మానుష్య రూపంలోనికి వచ్చి ఆ తరువాత కార్తీక వ్రత మాహాత్మ్యాన్ని చివరిదాకా తెలుసుకున్నటువంటి వాడై ఈ జన్మ ఇంతటితో పరిసమాప్తం చేస్తాను అని చెప్పి అనుకుని ఉత్తమ గతులను కోరుకుంటూ అతను విష్ణు సాన్నిధ్యంలో విష్ణు దేవాలయంలో దీపారాధన చేసి వ్రతాన్ని ఆచరించడం ప్రారంభం చేశాడు. ఇట్లా కార్తీక వ్రతాన్ని ఆచరించి పరిపూర్ణమైనటువంటి యొక్క జీవన సార్థక్యాన్ని ఆ దేవదత్తుడు పొందాడు. కనుక మహారాజా, వనభోజనాలు చేస్తూ ఇట్లా పాపముల నుండి విముక్తుల్ని పొందేటువంటి వాళ్ళ కథలు తెలుసుకుంటూ ఉండడం చేత అన్ని రకాలైనటువంటి పరమ ప్రయోజనాలు కలుగుతాయి అని చెప్పి వశిష్ఠుడు చెప్పాడు. ఇక ఈ వశిష్ఠ మహర్షే మరొక విశేషాన్ని కూడా నీకు చెప్తానయా, శ్రద్ధగా విను అని చెప్పి 6వ అధ్యాయం యొక్క కథను ప్రారంభం చేస్తున్నాడు. కార్తీక మాసం 30 రోజులు కూడా ఎవరైతే మహావిష్ణువుని కస్తూరి, గంధము, పుష్పము, అక్షతలు ఇట్లాంటి వాటితో ఆరాధన చేయడం, అట్లాగే పంచామృతములతో అభిషేకం చేయడం, ఈ పనులు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా 10,000 అశ్వమేధ యాగాలు చేసినటువంటి ప్రయోజనం కలుగుతూ ఉన్నది. అంతేకాకుండా కార్తీక మాసంలో సంధ్యావేళ అంటే సాయం సమయంలో విష్ణు సన్నిధిలో దీపారాధన చేయడం, విష్ణు దేవాలయంలో దీపారాధన చేయడం, దీపదానం చేయడం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు విష్ణులోకాన్ని పొందుతున్నారు. ఈ విష్ణు ప్రతిమా దానము, దీపదానం చేసేటువంటి సందర్భంలో ప్రతి బాగా చక్కగా శుద్ధి చేసి దానితో చేసినటువంటి ఒత్తిని తీసుకుని బియ్యం పిండి కానీ గోధుమ పిండితో కానీ ప్రమిదను తయారు చేసి అందులో ఆవు నేతిని పోసి ఈ తయారు చేసినటువంటి ఆ ఒత్తిని తడిపి వెలిగించి ఒక సద్బ్రాహ్మణుడిని ఆహ్వానం చేసి చివరి రోజున అంటే 30 రోజులు పూర్తయిన తర్వాత ఒక వెండి ప్రమిదను తీసుకుని దాంట్లో ఒక బంగారంతో తయారు చేయబడినటువంటి ఒత్తి వేయాలి. అట్లా వేసినటువంటి ఆ ఒత్తిని కలిపి భమిడి ఒత్తి అని పిలుస్తారు దాన్ని. అలా పిలువబడినటువంటి ఆ ఒత్తిని వేసి వాటిని బియ్యం పిండితో తయారు చేయబడిన ప్రమిదలో ఉంచి ఆ ప్రమిదని ఆ బియ్యం పిండితో సహా పూజ చేసినటువంటి నివేదన పదార్థాలతో సహా బ్రాహ్మణులకు భోజనం పెట్టి అనంతరం ఆ దీపదానాన్ని చేయాలి.
అలా దీపదానం చేసేటప్పుడు సర్వజ్ఞానప్రదం దీపం సర్వసంపత్శుభావహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదా మమ అని సంకల్పం చెప్పుకొని దీపదానం చేయాలి. జ్ఞానాన్ని, సంపదలని, శుభాలని కలిగించేటువంటిది జ్ఞానము, సంపద, శుభము. 3 రకాలైనటువంటి విషయాల్ని కలిగించేటువంటి దీపదానాన్ని నేను చేస్తున్నాను. దీపదానం చేస్తే వచ్చే ప్రయోజనాలు ప్రధానంగా జ్ఞానం కలుగుతుంది, సంపదలు వస్తాయి, శుభములు కలుగుతాయి. దీనివల్ల నిరంతరము కూడా శాంతి సౌఖ్యములు ఏర్పడుగాక అని చెప్పుకుంటూ పిండితో సహా దీపాన్ని బ్రాహ్మణుడికి దానం చేయాలి. అలా చేసినటువంటి వారు అక్షయమైనటువంటి, నాశనము లేనటువంటి పుణ్యగతుల్ని పొందుతారు. ఈ దీపదానం ఎవరైతే చేస్తున్నారో వాళ్లకు విద్యా జ్ఞానం కలుగుతుంది, ఆయుర్వృద్ధి కలుగుతుంది, అనంతరం స్వర్గలోక సుఖాలు కలుగుతాయి. మనోవాక్కాయలము చేత చేసినటువంటి అన్ని రకాలైనటువంటి పాపములు, అంటే వాక్కు చేత కానీ, చేష్ట చేత కానీ, లేదా ఆలోచనల చేత కానీ చేసిన అన్ని రకాలైనటువంటి పాపాలు నశించిపోతాయి. దానికి నిదర్శనంగా ఉన్నటువంటి మరొక ఇతివృత్తాంతం కథను నీకు చెబుతానయా, దీపదానం యొక్క ప్రయోజనాన్ని తెలియజేస్తూ అని చెప్పి ఆయన వశిష్ఠ మహారాజు జనక మహారాజుతో వశిష్ఠ మహాముని చెప్తున్నాడు. ఇంకొక కథ. పూర్వంలో ద్రవిడ దేశంలో ఒక వితంతువు, అనాథ వితంతువు ఉండేది. అంటే భర్త కోల్పోయినటువంటి ఒక స్త్రీ. ఆవిడ ఏం చేసేదంటే భిక్షాటనం చేస్తూ అనేక రకాల పదార్థాలు భిక్షాటనం చేసి తెచ్చుకుని అందులో బాగా ఉన్నటువంటి వాటిని మళ్ళీ వేరే వాళ్ళకి విక్రయించి డబ్బులు సంపాదించి చెడిపోయినవన్నీ తను తింటూ ఉండేది. అట్లాగే పనులు చేయడం, అంటే ప్రతి ఇంట్లోనూ ఇంటి పని, వంట పని, ఇట్లాంటి పనులు చేస్తూ కొంత డబ్బులు సంపాదించేది. ఇట్లా ప్రతి ఇంట్లోనూ పనులు చేస్తూ ఉండడం, ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి భిక్షాటనం చేసుకొని రావటం, పదార్థాలే కాకుండా డబ్బులు కూడా భిక్షాటనం చేయడం, ఇట్లా ఆవిడ గడుపుతూ ధనార్జన మాత్రమే కోరికగా కలిగినటువంటిదై జీవితాన్ని గడుపుతోంది. ఇట్లా మోహం చేత డబ్బులు సంపాదించడమే ప్రధానమైనటువంటి ధ్యేయంగా పెట్టుకుని ఉన్నటువంటి ఆ వితంతువు ఉన్నటువంటి ప్రాంతానికి ఒక రోజున ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. శ్రీరంగానికి వెళుతూ ఆ గ్రామానికి వచ్చాడు. వచ్చి ఈ వితంతువుని చూశాడు. చూసి ఎన్నడూ కూడా ఈవిడ కనీసం హరినామ స్మరణం చేయడం కానీ, ఉపవాసం చేయడం కానీ, ఏకాదశి ఇట్లాంటి వ్రతాలు చేయడం కానీ ఏమీ చేసేటట్టు కనిపించట్లేదు. ఈ మనిషికి లేచింది మొదలు పడుకునేంత వరకు డబ్బులు సంపాదించడము, కూడబెట్టడమే ప్రధానమైనటువంటి ధ్యేయంగా కనిపిస్తోంది. కనుక ఈమె స్థితిని చూసి జాలిపడాలో బాధపడాలో అర్థం కావటం లేదనుకుని ఈవిడకు నరకము తప్పదు, కనుక ఏదైనా సరే ఒక ఉపాయాన్ని చెప్పాలి అని అనుకున్నాడు. అనుకుని ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయితో మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, ఓ అమాయకురాలా, నేను చెప్పేది కొంచెం శ్రద్ధగా ఆలకించు. కేవలం చీము, నెత్తురు, మాంసము, ఎముకలతో కూడుకుని సుఖదుఖాల చేత బాధించబడుతూ ఉండేటువంటిదే తప్ప ఈ తోలు శరీరం దేనికి పనికిరాదు. ఇది అశాశ్వతమైనటువంటిది. మాంసపు గూడు, ఎముకల గూడు ఇంతే తప్ప ఈ శరీరం దేనికి పనికిరాదు. అది అశాశ్వతమైనదని తెలుసుకో. భూమి, ఆకాశము, నీరు, అగ్ని, వాయువు ఇవన్నీ కూడా, నేల, నీరు, నిప్పు, నింగి, గాలి అనేటువంటి పంచభూతాల చేత ఏర్పడినటువంటి ఈ శరీరం ఎప్పుడైతే ప్రాణాన్ని పోగొట్టుకుంటుందో అప్పుడు ఇంటికప్పు మీద పడినటువంటి వర్షధారలు ఎలాగైతే చెల్లా చెదరుగా చుట్టూతా పడిపోతాయో అలాగా ఈ పాంచభౌతిక తత్వాలన్నీ కూడా నీ శరీరం నుండి చెల్లా చెదరుగా వెళ్ళిపోతాయి. కాబట్టి నువ్వు సాధించినటువంటిది ఏమీ ఉండదు. ఈ దేహము నశించిన తర్వాత పంచభూతాత్మకమైనటువంటి లక్షణాలు కూడా నీ నుంచి దూరం అయిపోతాయి. కనుక నీటి మీద నురుగులాంటి ఈ తనువు కోసం నువ్వు మోహంతో గడపడం, ఆశతో జీవించడం అనేది చాలా పొరపాటు. ఇది నిత్యం కాదు, శాశ్వతం కాదు. కాబట్టి నువ్వు ఇది మానేయి. ఆశలాగ్నిలో పడినటువంటి మిడతలాగా చివరికి ఇలాంటి ధనాపేక్ష చేత నువ్వు జీవిస్తే
ఆ మిడత ఎలాగైతే ప్రయోజనం లేకుండా చనిపోతుందో నువ్వు కూడా అలాగే చనిపోతావు. కనుక భగవద్ ధ్యానం చేయడం, ఉపవాసాది క్రియలు ఆచరించడం, వ్రత మాహాత్మ్యాది విశేషాలు తెలుసుకోవడం, ఇట్లాంటివన్నీ చెయ్యి. మోహాన్ని భ్రమలని నువ్వు వదిలిపెట్టు, దైవం ఒక్కడే శాశ్వతుడని తెలుసుకో అని చెప్పి తాను చేతనైనంత జ్ఞానబోధ ఆ వితంతువుకి చేశాడు. ఎప్పుడైతే ఇట్లా ఆ వితంతువుకి అనేక రకాల విషయాలు బ్రాహ్మణుడు చెప్పాడో ఆ మాటలన్నీ కూడా ఆవిడ మనస్సుకి అంటుకున్నాయి. మనస్సులో ఇదంతా నిజమే కదా అనేటువంటి ఒక భావన ఏర్పడింది. అప్పటిదాకా ఉన్నటువంటి వ్యామోహాన్ని ఆవిడ వదిలిపెట్టి, ఇక నేను ఏం చేయాలో నాకు తెలియజేయండి మహాత్మా అని అడిగింది. అప్పుడు కార్తీక మాసంలో ప్రాతః స్నానాన్ని ఆచరించు, విష్ణు ప్రీతి కోసం అని చెప్పి భగవద్ అర్పణంగా దీపదానం చెయ్యి. నువ్వు దీపదానం చేస్తే అనేక రకాల పాపాల నుండి విముక్తురాలు అవుతావు, మోహాల నుండి విముక్తురాలు అవుతావు, భవబంధాల నుండి విముక్తురాలు అవుతావు అని చెప్పి ఆ వచ్చినటువంటి బ్రాహ్మణుడు ఆ వితంతువుకి చెప్పాడు. అతని యొక్క మాటల యొక్క మహిమ చేత కానీ, అతని మాటలలో ఉన్నటువంటి వాస్తవ రూపాన్ని గ్రహించడం చేత కానీ ఆ వితంతువు జ్ఞానోదయాన్ని పొంది తాను చేసినటువంటి పాపాలను గురించి బాగా బాధపడి ఈ పాపల నుండి నేను విముక్తిని పొందాలి అని నిశ్చయించుకున్నది. తాను కూడా కార్తీక వ్రతాన్ని ఆచరించాలి అని సంకల్పం చేసుకుని ఆ సంవత్సరంలో కార్తీక మాసం ఎప్పుడొస్తుందా అని చెప్పి ఎదురు చూసి కార్తీక మాసం రాగానే వ్రతాచరణాన్ని ప్రారంభించింది. సూర్యోదయానికన్నా ముందు లేచి చక్కగా స్నానం చేసి ప్రతిరోజు కూడా దీపము, దానము, స్నానము, జపము ఇట్లాంటి కార్తీక మాస వ్రత నియమాలన్నిటినీ కూడా తప్పనిసరిగా పాటిస్తూ చన్నీళ్లతోనే స్నానమాచరిస్తూ విష్ణువును యథావిధిగా పూజ చేస్తూ చివరికి దీపదానం కూడా చేసి, దీపదానాన్ని చేయడం చేత, పురాణ శ్రవణమాచరించడం చేత, కార్తీక మాస మాహాత్మ్యాన్ని తెలుసుకోవడం చేత ఆ వితంతువు మోక్షాన్ని పొందింది. శాశ్వతమైనటువంటి స్వర్గ భోగ సుఖాలను అనుభవించేందుకు గాను స్వర్గలోకానికి తీసుకొని వెళ్ళబడింది నాయన. కనుక దీపదానం చేయడం చాలా గొప్ప విశేష ఫలితాన్ని ఇస్తుంది కార్తీక మాసంలో. అట్లాంటి దీపదానంతో పాటు వన సమారాధనాన్ని శుక్లపక్షంలో చేసినటువంటి వాళ్లకు మోక్ష ప్రాప్తి కలిగి విష్ణు సాయుధ్యం కలుగుతుంది అని చెప్పి వశిష్ఠ మహాముని జనక మహారాజుకు చెబుతున్నటువంటి ఈ కార్తీక పురాణంలోని 5, 6 అధ్యాయాలలో ఉన్న ఈరోజు పారాయణను పూర్తి చేస్తున్నారు. అందరూ కూడా వనభోజనాలు చేయడం, వీలైనటువంటి సందర్భంలో బ్రాహ్మణులను, సద్బ్రాహ్మణులను చూసుకుని దీపదానం చేయడం ద్వారా మీరందరూ కూడా సకల విధములైనటువంటి పాపముల నుండి విముక్తులై విష్ణు సాయుధ్యాన్ని పొందడానికి మార్గాన్ని సుగమం చేసుకోవాల్సిందిగా అందరికీ మరొక్కసారి తెలియజేస్తూ స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళాని భవంతు. స్వస్తి.